అండి. హాయ్ మేడం. సో బిగ్ బాస్ ఉండే కొద్ది బోరింగ్ గా మారిపోయిందని చెప్పేసి అంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ పెంట చేస్తారు కదా, సీజన్కి ఒక పెంట చేస్తారు బిగ్ బాస్ను, బిగ్ బాస్ హౌస్లో అందరు. కానీ ఈ సీజన్లో మాత్రం మంచిగా ఆడాలి, అందరు బాగుండాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ బిగ్ బాస్ అయితే నేను చాలా బాగా చూస్తున్నా డైలీ. నేను ఖచ్చితంగా బిగ్ బాస్ చూస్తాను. ఈ నిన్నటి ఎపిసోడ్లో అయితే నాకు ఇమాన్యుయల్ బాగా ఆడుతుండ అనిపిస్తుంది. అలాగే మన సుమన్ శెట్టి గారు ఇట్లా బాగానే ఆడుతున్నారు. ఇక మిగతా వాళ్ళందరూ బాగానే, తేజస్విని వాళ్ళు, మన రీతు చౌదరి మేడం వాళ్ళు, ఇక వాళ్ళైతే పెంట తెలిసిందే కదా. ఈ బిగ్ బాస్ను ఎంటర్టైన్ చేయాలి, అందరూ ప్రజలకు ఎంటర్టైన్ చేయాలి వీళ్ళు. కానీ బిగ్ బాస్లో కొట్టేసుకొని నరికేసుకొని మా అమ్మ అయితే ఏడుస్తున్నది బోరుగా. ఆ రీతు చౌదరి వాళ్ళు కొట్లాడుతుంటే, తేజస్వి వాళ్ళు కొట్లాడుతుంటే ఎందుకు కొట్టుకుంటున్నారు బిడ్డ వాళ్ళంటే, అరే వాళ్ళు ఏం కొట్టుకుంటలేరు లేదే, వాళ్ళు షోలు అట్లే చేస్తారు అని చెప్పేసి చెప్తాను. అంటే కొట్టుకోవడం అంటే అదే కదా ఎంటర్టైన్మెంట్. బయట కొట్టుకోవడం అంటే వీళ్ళు తెలియదు కదా, విలేజ్ పీపుల్స్కి ఏం తెలుసు అండి. మా అమ్మ ఏం తెలుసు, అయ్యో కొట్టుకుంటున్నారు, రక్తాలు వెళ్తున్నాయి, ఇట్లా సినిమాలు చూడరు వాళ్ళు. ఎట్లుంటుంది సినిమాలు చూడని వాళ్ళకు, అవగాహన తెలియని వాళ్ళకి అట్లా ఉంటుంది అది. సో మీ పరంగా గేమ్ ఎవరు బాగా ఆడతారు? ఇక నా పరంగా అంటే నా పరంగా ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు. ఇమాన్యుయల్కి నా సపోర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఆయన రావాలనుకుంటున్నా. అలాగే సుమన్ శెట్టి సార్ ఇట్లా రావాలని నేను కోరుకుంటున్నాను. తనుజ గేమ్ ఎలా ఉంది? ఇక తనుజ మేడం గేమ్ బాగానే ఉంది, కానీ ఎందుకు అట్లా ఆడుతున్నాడు నేను బిగ్ బాస్ చూసేటప్పుడు ఆలోచిస్తాను. అదే సస్పెన్స్ అయిపోతుంది నాకు మళ్ళీ. మేడం కొట్లాడకండి అని ఫోన్ చేద్దాం అనుకుంటా, కానీ నెంబర్ లేదు నాకు. ఏం చేయాలి చెప్పండి, అట్లా అవుతుంది. ఇక కలవదు కదా సార్ దగ్గరికి, నాగార్జున సార్ దగ్గర గేట్ దగ్గరికి వెళ్ళి ఆ మేడం కొట్లాడొద్దు అని చెప్పేసి అని అనుకుంటున్నాను అట్లా. ఎందుకు తనుజ గారు ఎందుకు ఏడుస్తున్నారంటారు? ఊరికి ఏడుపు ఏడుపు ఏడుపు. తనుజ గారు ఎందుకు ఏడుస్తున్నారనో నాకే అర్థమవుతుంది. మరి వాళ్ళ కప్లింగ్ ఏమైనా, లవ్లు ఏమైనా, ఎఫ్ఐఆర్లు ఉన్నాయో మనకు తెలియదు అందులో. ఇక అవే ఉంటాయి కదా పెంట. ఇక ముందు సీజన్ లాగా కావద్దని నేను అనుకుంటున్నా. పల్లవి ప్రశాంత్ సింపతితో గెలిచారు అంటారు కదా, మరి అదేమైనా ట్రిక్ ప్లే చేస్తుంది అంటారా? పల్లవి ప్రశాంత్ నెంబర్ 1 ట్రిక్ చేసినాక. ఇప్పుడు ఆయన, నేను గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఆయన గజ్వేల్ వెళ్ళినప్పుడు నేను నా ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను అన్నాడు. ఎవరు? మన పల్లవి ప్రశాంత్ గారు. ఏం చేసిళ్ళు? గెలిచిన మరుసటి రోజు ఇంటికి వెళ్ళినాక అందరూ ప్రజలు అందరూ కలిసి మా ఊరు నుంచి ఇట్లా రావడం మాకు మంచి సంతోషం. అంతే, ఏమైనా చేయండి అని అడిగితే ఏమన్నాడు, నేను ఈ 30,000తోటి, ఈ 30 లక్షలతోటి నేను ఏం చేస్తా, నన్ను సీఎం చేయండి అని చెప్పేసి అన్నాడు. ఇక సీఎం చేస్తే ఆయన చేస్తాడు ఇవన్నీ, ఇంకా పల్లవి ప్రశాంత్ గారు. అందుకని ఈ సీజన్లో మాత్రము ఖచ్చితంగా ఇమాన్యుయల్ అయినా సరే, నాకు సుమన్ శెట్టి సార్ గారైనా సరే, వీళ్ళు ఇద్దరిట్లో ఎవరైనా ఒక రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను.